యోబు గ్రంథము 7వ అధ్యాయము మొదటి మాట. భూమి మీద నరుల కాలము యుద్ధ కాలము కాదా? వారి దినములు కూలివాని దినములు వంటివి కావా? చాలు. భూమి మీద నరుల కాలము యుద్ధ కాలము కాదా? నరుల కాలము యుద్ధ కాలం అంటే భూమి మీద ఎవరితో యుద్ధము, ఎవరెవరికి యుద్ధము, ఎప్పుడెప్పుడు ఈ యుద్ధము, అసలు ఎందుకు ఈ యుద్ధం, ఎందుకు వచ్చింది ఈ యుద్ధం? యుద్ధము అనేది చాలా సాధారణంగా ఎవరికి వస్తుందండి యుద్ధము? అంటే శత్రువులకి, కామన్గా శత్రువులు. మిత్రులుగా ఉంటే యుద్ధం ఉండదు. ఎందుకంటే యుద్ధం స్నేహితులు, ఇంకెందుకు యుద్ధం? మిత్రులుగా ఉన్న వారి మధ్యలో శత్రుత్వం ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అప్పుడు ఏమవుతుందట? యుద్ధం. అయితే ఈ శత్రుత్వం అనేది ఎక్కడ ప్రారంభమైంది అని మనం ఆదికాండంలోకి వెళ్ళిపోతే, దేవుడైన యెహోవా 5 దినములలో సృష్టిని చేసి 6వ దినమున ఈ సృష్టికి ప్రతి సృష్టిగా తన పోలిక చొప్పున తన స్వరూపమందు నరుని చేశాడు. ఆ నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని సాటి అయిన సహాయము చేశాడు. వారిద్దరూ క్షేమముగా సుఖముగా బాగా ఉండాలని ఏదేను తోటను వేశాడు. దేవుడి వారితో సహవాసం చేస్తాడు. అంత మంచిగా ఉంది. ఈ విధంగా దేవుడు వారితో స్నేహం చేస్తున్నాడు. వారిద్దరిని దీవించాడు. మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, భూమిని నిండించండి, దాన్ని లోపరుచుకోండి, దానిని ఏలండి. ఈ విధంగా ప్రతి చల్లపూటను దేవుడు వారితో స్నేహం చేస్తున్నాడు. స్నేహితులు, మిత్రులు. ఇందాక మాట విన్నాం, నీతో స్నేహం నాకుంటే చాలయ్య, నీ సహవాసం నాకెంతో మేలయ్య. దేవునితో స్నేహం, దేవునితో సహవాసం ఉంటే ఎంతో మేలు, ఉంటే చాలు. అయితే ఇలా ఉంటున్న వారి సహవాసములో, స్నేహంలో శత్రుత్వం ఒకరోజు వచ్చిందండి. 3వ వ్యక్తి ఒక వ్యక్తి ఎంటర్ అయ్యాడు. ఆదాము అవ్వలను దేవుడు ఏదైనా తోటలో వచ్చి వారి కొరకు ఫలములు పెట్టి, ఈ చెట్ల ఫలములన్నీ మీరు నిరభ్యంతరంగా తినవచ్చు, ఈ మధ్యలో ఉన్న మంచి చెట్ల తెలివినిచ్చి ఫలం మీరు తినకూడదు. చూడండి, తినవచ్చు అన్నాడు, తినకూడదు అన్నాడు. దేవుడు 2 మాట్లాడతాడా? తినవచ్చు అన్నాడు, తినకూడదు అన్నాడు. ఏంటి తినవచ్చు చెప్పాడు, ఏంటి తినకూడదు చెప్పాడు. ఏంటి తినకూడదట? మంచి చెడ్డల తెలివినిచ్చు. అంటే ఆ ఫలం తింటే మీకు ఎలాంటి తెలివి వస్తుందంటే మంచి చెడ్డలు. ఆ ఫలం మీరు తినొద్దండి. ఆ పక్కనే జీవవృక్ష ఫలం కూడా పెట్టాడు. మిగిలిన చెట్ల ఫలాలను నిరభ్యంతరంగా తినండి. అర్థమవుతుందండి. షాపుల్లోనికి మనం వెళ్ళినప్పుడు, కిరాణా షాపులోనికి వెళ్ళినప్పుడు, ఇదిగో ఇవి మీరు తినొచ్చు, హార్లిక్స్, బోర్న్విటా ఇది కూడా మీరు తినవచ్చు, కాఫీ ఇది కూడా మీరు తాగొచ్చు, షుగర్ ఇది కూడా మీరు వాడవచ్చు. పక్కన ఎకరమంది ఉంది, అది మీరు తినకూడదు. తిని ఏళ్ళ నిశ్చయంగా చచ్చేద్దాం. మరి తినకూడదని మీరు ఎందుకంటే అక్కడ పెట్టారంటే
అది మీకోసం కాదయ్యా, ఎవరి కోసం. పురుగుల మందు మీరు తినకూడదు, విషము మీరు తాకూడదు. మరి తినకూడదు తాకూడదు ఎందుకు తయారు చేశారంటే అది మీకోసం కాదు, మీ మీద దాడి చేసిన శత్రువులను నాశనం చేయడం. కానీ అలాగేం కాదు, ఈ షాపులోనే ఉన్నాయి కాబట్టి అన్ని తినేస్తాం అన్ని తాగేస్తాం అన్నాం అనుకోండి, ఏమవుతుంది ప్రశ్న. అలాగే దేవుడు కూడా అన్నీ తినొచ్చు అన్నాడు, ఏది తినకూడదో చెప్పాడు. ఎందుకు ఆర్డర్ పెట్టాడంటే నా మాటకు ఎంత ఒబీడియన్స్ కలిగి ఉన్నారు, విధేయత కలిగి ఉన్నారు, నా ముందు ఎంత వారిగా తగ్గించుకున్నారు, నాకు ఎంత లోబడ్డారు అన్న విషయాన్ని వారి దగ్గర గమనించాలని దేవుడు ఏంటంటే ఆర్డర్ పెట్టాడు. కానీ వీళ్ళేం చేశారో తెలుసా, ఏది తినవద్దన్నాడో అదే తిన్నారు. ఎందుకు తిన్నారు అంటే మూడవ వ్యక్తి, వీళ్ళిద్దరి మధ్యలోనికి మూడవ వ్యక్తి ఒక ఆయన ఎంటర్ అయ్యాడు. ఆయన అనడానికి లేదు, అది అనొచ్చు, ఆయన అనొచ్చు సందర్భంగా. ఎవరండి ఆయన? అపవాది, సాతాను, సైతాను, దెయ్యము, దుర్మార్గుడు, నీచుడు, అసహ్యుడు, దౌర్భాగ్యుడు అనే ఒక వ్యక్తి దేవునికి విరోధి. వీరిద్దరి మధ్యలో ఎంటర్ అయ్యాడు. వాడికి ఎప్పుడు అవకాశం ఇచ్చారో ఇక్కడ దేవునికి అవకాశం కూడా మంచిది. మన జీవితంలో కూడా అంతేనండి. నువ్వు దెయ్యానికి సాతానికి ఏ రోజు అవకాశం ఇస్తావో ఆ రోజు దేవునికి నీ దగ్గర అవకాశం లేదు అని అర్థం. సాతానికి ఎప్పుడు నువ్వు చోటు ఇచ్చావో నీ దగ్గర దేవునికి చోటు లేదు అని అర్థం. సాతానుతో ఎప్పుడు ముచ్చట్లు ఎంచావో, ముచ్చట్లు పడిపోతున్నావు, ముచ్చటిస్తున్నావో నువ్వు దేవునితో ముచ్చటించడం మర్చిపోయావు అని అర్థం. జాగ్రత్తగా గమనించావు. ఎప్పుడైతే అవకాశం ఇచ్చారో మూడో వ్యక్తికి, సాతానుకి, ఇంకంతే నేను మధ్యలో డిస్టర్బెన్స్ వచ్చింది. ఇప్పుడు దేవునికి స్నేహంగా సహవాసంగా ఉన్న మీరేమయ్యారంటే దేవునికి ఏమయ్యారు? శత్రువులు అయ్యారు, దేవునికి దూరం అయ్యారు. ఇక చల్ల కూడా దేవుడు వచ్చి ఆదామా ఎక్కడ ఉన్నావు అన్నాడు. ఎందుకన్నాడు? నిన్ను ఎక్కడ ఉంచానో అక్కడ లేవు, ఎక్కడ ఉండమన్నానో అక్కడ లేవు, కాబట్టి ఎక్కడ ఉన్నావు అని అడిగాడు. దేవుడు నిన్ను ఎక్కడ ఉండమన్నాడో అక్కడ ఉండకుండా నువ్వు ఆ ప్లేసు మారిపోయావు అనుకోండి, ఇంకెక్కడో ఉన్నట్టు. ఎక్కడో ఉన్నావు. చాలామంది ప్రార్థనలు కింద చూడాలి, ఈ పైన ప్రార్థన జరుగుతుంది, కింద వచ్చి కొంతమందితో ముచ్చటించుకొని ఉండిపోతారు. నువ్వు ఎక్కడున్నావు అంటే నేను చర్చి దగ్గరే ఉన్నానండి. ఎక్కడున్నావు? చర్చి దగ్గర. కొంతమంది చర్చిలోనికి వస్తారు, ఫోన్ సరికి బయటికి పారిపోతారు. నువ్వు ఎక్కడున్నావు అంటే చర్చి దగ్గరే ఉన్నాను. ఏది ఎక్కడున్నావు? అలామా ఎక్కడున్నావు? చూడండి ప్రశ్న, ఎక్కడున్నావు? ఈ రోజుల్లో మనుషులందరూ ఎక్కడున్నారు? ఎక్కడున్నారు? దేవుడు ఉండమన్న దగ్గర ఎవరో, దేవుడు ఉండే చోట అంటే వీళ్ళు ఎక్కడున్నారు? దెయ్యం ఉండిన చోట ఉన్నారు, అపవాదు ఉండే చోటలో ఉన్నారు, దేవుని మాటల్లో లేరు. దేవుని మాట మితిమీరిపోయి దెయ్యపు మాటలోకి వెళ్ళిపోయాడు. అందుకు అడుగుతున్నాడు, ఎక్కడ ఉన్నాడు? కృష్ణ ఎక్కడున్నాడు? ప్రభువా మీరు అక్కడ చూసి నేను భయపడి దాక్కున్నాను. ఎక్కడ దాక్కున్నాడంట? చెట్టు చాటును దాక్కున్నాడు. యేసుక్రీస్తు రాక సమయంలో అలాగేనట, జనాలు దాగుందామని కొండ ప్రక్కకి వెళ్ళిపోతారంట. దాగోవాలని పర్వతాల ప్రక్కకి వెళ్ళిపోతే ఆ పర్వతాలు అంటాయట, బాబు మా దగ్గర ఎందుకు దాగుంటున్నారు, ఇదిగో మేము భయానికి పారిపోయి సముద్రంలో పడిపోతున్నాం. అవి కూడా వెళ్ళిపోతాయి. పర్వతాలు సైడ్ అయిపోతాయి, కొండలు సైడ్ అయిపోతాయి, చెట్లు సైడ్ అయిపోతాయి. ఆయన ఉగ్రత వచ్చినప్పుడు అన్నీ కదిలించి పడిపోతాయి. మాకు స్టాండర్డ్ లేదు, మా పక్కన ఎందుకు దాగున్నావు?
మన బుద్ధి వచ్చినప్పుడు గాజువాక చర్చి పైన రేట్లన్నీ పడిపోయాయని వాళ్ళు ఫోన్ చేస్తే వెళ్ళాం, నేను ఆనందరావు గారు. అక్కడికి వెళ్ళి దాని పైన రేట్లు లేవు, బాక్స్ కలిసిపోయాయి, యాంప్లిఫైర్ పోయింది, అన్నీ పోయింది. సర్లే మరి ఏం చేస్తాం, ఉండేవాళ్ళు అనుకుని వచ్చేస్తాం. కొండ దిగి ఆ డిపో ఆ ప్లేస్ నడుస్తుంటేనండి చెట్టు పక్కన చూద్దామంటే చెట్టు పడిపోద్దేమో భయం, స్తంభం దగ్గర పోయి నిలబడదామంటే స్తంభం మీద పడిపోద్దేమో భయం, రోడ్డు మధ్యలో వద్దామంటే గాలి అక్కడ పట్టుకెళ్ళిపోతాం భయం, బిల్డింగ్ పక్కనకి వెళ్ళిపోతుంటే బిల్డింగ్లు తిరగబడిపోతాయేమని భయం. ఆ బుద్ధికి అన్నీ భయపడుతున్నాయి, మనమే కాదు. బిల్డింగ్లు భయపడిపోతున్నాయి, స్తంభాలు ఊరిపోతున్నాయి, చెట్లు పడిపోతున్నాయి, రేట్లు ఎగిరిపోతున్నాయి. యేసుక్రీస్తు రాకడ వచ్చినప్పుడు అలాగే జరుగుతుంది. ఏం జరుగుతుందో తెలుసా? సూర్యుడు చీకటి, సూర్యుడే చీకటి అయిపోతే ఎలా ఉంటుంది? చంద్రుడు రక్తముగా మారిపోతాడు, ఎరుపైపోతాడు. ఆకాశ నక్షత్రాలు ఒకటి తెగి రాలిపోయి భూమి మీద పడతాడు. ఆకాశం అంతా చాపవలే చుట్టబడి పడిపోయి మొత్తం భస్మం అయిపోతుంది. అదే బ్రహ్మాండం భస్మం అయిపోతుంది. మరి ఎక్కడ దాగుంటాడు మనిషి? కీర్తనాకారుడు అంటాడు, నా దాగు చుట్టూ నీవే, నా ఆశ్రయమా నీవే అన్నాడు. నా కొండ కోట శైలము దొరకు నీవే. భూమి మీద ఉన్న ప్రతి మనిషి దాచుకోవాలంటే ఎక్కడ దాచుకోవాలి? దేవుని దగ్గరే దాచుకోవాలి. అంతకు మించిన క్షేమమైన ప్లేస్ మరొకటి లేదండి, దేవుని దగ్గరే దాచుకోవాలి. ఆదామా ఎక్కడున్నావు? ఎక్కడున్నాడు? దాక్కున్నాను ప్రభా. దేవుడు చెప్తే ఏ చెట్టు పక్కన దాక్కున్నాడో, ఉదాహరణకి మర్రి చెట్టు అని పక్కకి వెళ్ళిపో అన్నాడు అనుకోండి, చెట్టు పక్కకి అయిపోద్ది, మరి ఎక్కడ దాక్కుంటాడు? కొండ పక్కన దాక్కుంటే కొండ నువ్వు సైడ్కి వెళ్ళిపోయి దేవుడు అన్నాడు అనుకోండి, మరి ఎక్కడ దాక్కుంటాడు? అందుకే దావీదు అంటాడు, నేను రెక్కలు కట్టుకొని ఆకాశం ఎగిరిపోయినా అక్కడ నువ్వు ఉన్నావు, సముద్రంలోకి వెళ్ళిపోయినా అక్కడ ఉన్నావు, పాతాళంలో మునిగిపోయినా అక్కడ కూడా నీ దగ్గర నుండి నేను తప్పించుకొని అక్కడికి పోతానయ్యా. దేవుని దగ్గర నుండి తప్పించుకొని అక్కడికి వెళ్ళిపోతాం. మనుషుల దగ్గర నుండి తప్పించుకొని విశాఖపట్నం నుండి మచిలీపట్నం పారిపోవచ్చు. మరి దేవుని దగ్గర నుండి తప్పి ఎక్కడికి పారిపోతాం? ఈ కాలేజీ నుండి తప్పించుకొని మరొక కాలేజీకి వెళ్ళిపోవచ్చు, ఈ భార్య నుండి తప్పించుకొని మరొక భార్య దగ్గరికి వెళ్ళిపోవచ్చు, ఈ భర్త నుండి మరొక భర్త దగ్గరికి వెళ్ళిపోవచ్చు, ఈ పిల్లలను తప్పించుకొని ఇంకొక పిల్లల దగ్గర పారిపోవచ్చు. దేవుని దగ్గర నుండి తప్పించుకొని ఎక్కడికి వెళ్ళిపోతాం? ఆదామా ఎక్కడ ఉన్నావు? అవ్వా ఏం చేస్తానండి ప్రభువా, నేను దిగంబరగా ఉన్నాను కనుక సిగ్గుకి ఇదిగో చెట్లు ఆకులు కప్పుకొని ఉన్నాను అంటున్నాడు. దిగంబరగా ఉన్నది అన్న సంగతి అప్పుడు తెలిసింది. అంటే దేవుని మాట ఎప్పుడు తప్పిపోతామో ముందు భయం వస్తుంది. అంటే భయపడి దాగుకున్నాను అన్నాడు. ఈవిడేమో దిగంబరగా ఉన్నాననే సంగతి చెట్లు చాటుకుంటే రెండవదిగా సిగ్గు వస్తుంది, అవమానం. దేవుని మాట తగ్గిపోతే ముందు ఏమవుతుందండి? భయము, ఇంకా సిగ్గు, అవమానం. అందుకే దేవుల్లో నుండి ఎప్పుడైతే నువ్వు కొంచెం అటు ఇటు అవుతావో నీకు భయం వచ్చేస్తుంది, అయ్యో నేను తప్పు చేసేస్తుంది. దేవుడు చేయకూడదని పని ఎప్పుడైతే చేస్తూ సిగ్గు వచ్చేస్తుంది, ఇంకా అవమానం వచ్చేస్తుంది. మనుషుల ముందు బయట నటించేస్తుంటావు, కానీ ఉదయం ప్రాంగా నోరు మూసుకో నువ్వు తాగుతుండు చెప్తాను, నువ్వే తాగేస్తున్నావు, నువ్వు కయ్యాలు మాట్లాడుతున్నావు, నువ్వే బోల్డ్ మంది గొడవలు ఆడేస్తున్నావు, నువ్వు పరిశుద్ధులు. కానీ సిగ్గుకి అవమానం తల వచ్చు. కనుక అక్కడ చెప్పించాడండి, ఇక నీ ముఖపు చెమట కాల్చి నువ్వు బ్రతకాలంటే, నువ్వు బ్రతకాలంటే ఏం చేయాలా? చెమట కావాలి.
ఆదాము గారికి అన్నాడు, అమ్మమ్మ గారికి, నువ్వు ప్రసవ వేదన పడుతూ బిడ్డలను కంటావు, నీ భర్త మీద నీకు వాంఛ కలుగును, అతడు నిన్ను ఏలును. అక్కడి నుండి వచ్చింది పురుషుడు స్త్రీని ఏడడం, లేకపోతే స్త్రీయే పురుషుడిని ఏలింది. ముందు ఆవిడే ఏలింది కదా, వండి తినేద్దాం. ఇప్పుడు ఎక్కడికి వచ్చింది, అతడు నిన్ను ఏలును, నువ్వు ప్రసవం వేదన పడుచు బిడ్డలను పొందు. శాపం వచ్చింది. ఇక సర్పానికి, నువ్వు నేల మీద ప్రోకుచు మన్ను తినేదవు, నీ సంతానానికి వ్యతిరేకమైన స్త్రీ సంతానాన్ని నేను పంపిస్తాను, ఆ సంతానం నిన్ను ఏం చేస్తాడ, స్త్రీ సంతానం నేనేం చేస్తాను, తల మీద చిరగొడుతుంది, నువ్వేమో మడిని పట్టుకుంటావు అని ముగ్గురిని చెప్పించాడు. దేవునికి దూరం అవడం వలన, దేవునికి మాట వినకపోవడం వలన శాపం వచ్చింది, భయం వచ్చింది, సిగ్గు వచ్చింది, అవమానం వచ్చింది, శాపం వచ్చింది. మీ మూలముగా నేల శపించబడి ఉన్నదని శాపం. ఇప్పుడు ఆదాము దేవునికి ఏమైపోయాడట, శత్రువు అయిపోయాడు. దేవునికి శత్రువు అయిపోయాడు. తర్వాత తనకు తాను కూడా శత్రువు అయిపోయాడు, ఇతరులకు కూడా శత్రువుగా మారిపోయాడు. అక్కడి నుండి యుద్ధం స్టార్ట్ అయింది. నువ్వు తినమన్నావు, అందుకే నేను తినేసాను, అందుకే మన బతుకులు ఎలాగైపోయాను. ఈవిడ అంటుంది, నాకేం తెలుసు తిరిగి ఎలాగంటానని. ఇదంతా ఈ సర్పమే చేసింది. ఆ సర్పము నేను తినమన్నాను, అంతేగాని నేను తిన్నాను, ఎటు తినమని అన్నాను, తిరిగి వినేది మీరు. ఇక ఈ విధంగా వాళ్ళ శత్రువులు అయిపోయారు. కనుక యోబు గ్రంథంలో భూమి మీద నరుని కాలం ఏమైందట, అక్కడి నుండి శత్రుత్వం, అక్కడ మీద ఒక యుద్ధం. ఇక్కడ కూర్చున్న మీలో కూడా యుద్ధాలు జరుగుతున్నట్టుంది. ఆత్మేమో విందాము అంటుంది, శరీరమేమో పడుకుందాము అంటుంది. ఆత్మేమో మందిరానికి వెళదాము అంటుంది, శరీరమేమో అలిసిపోయి ఉన్నాం, ఇప్పుడేమి వెళ్తాలే. ఆత్మేమో దేవుని కొరకు బలంగా ఉండాలి అని తీర్మానం, శరీరమేమో ఎవరు లేనప్పుడు నువ్వేం బలంగా ఉంటావు, నువ్వు వరకు వచ్చుకొని ఏదో యాక్షన్ చేసి వచ్చేది. నువ్వు యాక్టర్వు కదా, నీ యాక్షన్ అయితే నువ్వు చేసే, పాటలు పాడే యాక్షన్ లేకుంటే వెళ్ళి పాడించవచ్చు, అది నీ యాక్షన్. డబ్బులు కొట్టే ఒక యాక్షన్ నీకు, ఆ యాక్షన్ బాగా కొట్టి చేయకు. ప్రసంగం చేయ యాక్షన్ నీకు వచ్చాను, చక్కగా ప్రసంగం తెలుసు, నీ యాక్షన్ అయితే శరీరం అనగా అక్కడండి యుద్ధాలు. భూమి మీద నరుని కాలం అక్కడ నుండి ఏమైందంటే ఈ యొక్క యుద్ధము పోరాటమే మొదలయ్యింది. చూసారండి, ఈ యుద్ధాలు పోరాటాలు వాళ్ళకి దేని నుండి వచ్చాయి? ఈ కవ్వమ్మ గారికి ఆ యుద్ధం పోరాటం రావడానికి కారణం ఏంటి? పండుగ, విమర్దన పండుగ, కోరిక, ఆశ. ఒకసారి చూడండి, యాకోబు 4వ అధ్యాయం మొదటి నుండి అక్కడ ఏమన్నది? యాకోబు 4 ఫస్ట్ నుండి చదవండి. మీలో వారిలో సంగతులు ఉంచండి, ఇప్పుడు మీలో యుద్ధములు పోరాటములు దేని నుండి కలుగుతున్నవి? మీ అవయవములలో పోరాడు మీ భోగేచ్ఛల నుండి కదా. చాలు, ఏ ఇచ్చలు? భోగేచ్ఛ, భోగము అనే ఇచ్చ. మంచి భోగం అంటున్నాడు. ఆవిడికేటమ్మ మంచి భోగం తోదూరిపోతున్నాడు. అయితే ఈ యుద్ధాలు పోరాటాలు దేని నుండి కలుగుతున్నవి అంటే, ఈ యుద్ధాలు పోరాటాలు ఎందుకు వస్తున్నాయి అంటే, మీ అవయవములలో పోరాడు భోగాలు, భోగాల మీద కోరిక. మన అవయవాల్లో ఏమవుతున్నాయి అంటే పోరాటం. అసలు మనకు అవయవాలు ఉన్నాయండి? ఇక్కడ కూర్చొని మీకు అవయవాలు ఉన్నాయా?
ఏమున్నాయి? ఏమున్నాయి? మొలకాయలు ఉన్నాయి, కాళ్ళు ఉన్నాయి, చేతులు ఉన్నాయి, కడుపు ఉంది, చర్మం, అవయవాలు. ఈ యుద్ధాలు పోరాటాలు దేని నుండి వస్తున్నాయంటే ఈ అవయవములలో పోరాడు భోగేచ్ఛ, భోగాల మీద ఇచ్చ, కోరిక. ఈ శరీరానికి కోరికలు ఎక్కువైపోయాయి. చేతికి కోరికలు ఉన్నాయి. నా చేతికి బంగారు కడియం ఉంటే బాగుంది, బంగారు ఉంగరాలు ఉంటే బాగుంది, దీని భోగం ఇది. కాలికి కోరికలు పుట్టేస్తున్నాయి. మట్టిలు ఎత్తడివి కాకుండా బంగారం అయితే ఎంత బాగుందో, ఈ కాళ్ళ గజ్జలు వజ్రాలు అయితే ఎంత, దీనికి కోరికలు ఎక్కువైపోతాయి. శరీరానికి నా శరీరం ఈ కలర్ కంటే రెట్ట కలర్ వచ్చేస్తే బాగుంది, ఏంటేంటి రాయాలో. మెడకి కోరికలు అయిపోతున్నాయి. ఈ నల్లగొన్న మెడ కప్పుకోవాలంటే నేను నకిలీ పడియాలి, అయితే ఎంత బాగుంది చూస్తారండి. కన్నుకి కోరికలు ఎక్కువైపోతున్నాయి, ఐటాక్స్ పెట్టుకుంటే బాగుంది. ముక్కుకి కోరికలు ఎక్కువైపోతున్నాయి, నా కన్నాలు కనబడకుండా ముక్కు పొలం పెట్టింది గాలి తగ్గకుండా అదే ఊపిరి వస్తుంది. చెవులకి కోరికలు ఎక్కువైపోతున్నాయి. ఈ చెవులు పెట్టి ఎంత ఉంది సాక్కుంటుంది, ఏంటంటే గోళ్ళు అంపేసి. దేవుడు మంచి చెవుకి దీనికి కన్నాలు పెట్టేస్తున్నారు. ఒకవేళ నీ చెవు కన్నాలని దేవుడు ముందే కన్నాలు పెట్టేసి చూస్తాడు మంచి, నువ్వు మళ్ళీ స్పెషల్గా కన్నాలు పెట్టి పక్కన పొరలేని వాళ్ళందరూ మీ మాట ఇంకా చెవులు కూడా పుట్టించలేదా అంటే ఏదో తప్పు చేసినట్టు, ఏదో పాపం చేసినట్టు. అదే కనీసం మేడలో ఏంటి లేదా, అదేంటండి అనుభవం. సరే, కోరికలు ఎక్కువైపోతున్నాయి. అదేంటి అలాంటి ప్యాంట్ వేసుకున్నావు, సిరిగిపోయిన ప్యాంట్ అయితే ఎంత బాగుందో, 4,000 పడుతుంది. 4,000 పెట్టి సిరిగిపోయింది ఎందుకంటే కొనుక్కోవడం, మంచిది కొనవచ్చు కదా. అదేంటి అలాంటి బ్లౌజ్ వేసుకున్నావు, 2,500 పెట్టుకుంటే మొత్తం ఒళ్ళల్లో కనబడిన బ్లౌజ్ వస్తుంది, అది వేసుకోవచ్చు కదా. అంటే ఒళ్ళల్లో కనబడుచుకోవడానికి 2,500 పెట్టి బ్లౌజ్ కుట్టేస్తారు తప్ప ఏంటండి బతుకు. మీరు యుద్ధాలు పోరాటాలు దేని నుండి వస్తున్నాయి? మీ అవయవములలో పోరాడు భోగాలు. ప్రతి మనిషి భోగాల కోసమే చూస్తున్నాడు. అసలు భోగము అనే పదము వాస్తవానికి పెండ్లి కుమారుడికి చెందుతుంది. అందుకు వీర భోగ వసంతరాయుడు వచ్చుతున్నాడు అని శ్రీ మధ్విరాజు వీర బ్రహ్మేంద్ర స్వామి గారు శిష్యులు ఎదురు చూస్తున్నారు. వీర బ్రహ్మేంద్ర స్వామి శిష్యులు వీర భోగ వసంతరాయుడు అని పెండ్లి కుమారుడు. ఆ భోగం అనేది పెండ్లి కుమారుడికి పెండ్లి కుమార్తె చెందవలసింది. అయితే మీలో యుద్ధంలో పోరాటం, మీ శరీరంలో అవయవంలో పోరాటం భోగాల మీద కోరిక. అందుకే కదా వస్తున్నాయి. అందుకే దేవుని శత్రువులు అయితే ఇలాంటి గొడవలే వస్తాయి. అందుకే యోగ అంటాడు, యుద్ధాలు భూమి మీద నడుకాలు యుద్ధకాలం కాదా. ఈ భోగాలు, ఈ యుద్ధాలకు తోడు మరికొన్ని యుద్ధాలు చేయవలసి వస్తుంది మనం ప్రతిరోజు. ఒకసారి ఎఫ్ఎస్సి చూడండి. అపోస్తులైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10 నుండి చదవండి. మనము పోరాడున్నది శరీరులతో కాదు, కానీ ప్రధానులు, అధికారులు, ప్రస్తుత అంధకార సంబంధులకు, లోకనాథులతోనూ, ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహంతో పోరాడుతున్నాము. అదండి ఎవరితోనండి మనం పోరాటం?
శరీరులతో కాదు కానీ ప్రధానులు, అధికారులు, ప్రస్తుత అంధకార సంబంధులు, లోకనాథులు, ఆకాశమండల దురాత్మల సమూహం, వీటితో పోరాటం, యుద్ధం. ఆధ్యాత్మికంగా వాటితో యుద్ధం. లోకనాథులు అంటే లోకనాథుడు అంటే ఎవరు అనుకున్నారు? సైతాన్ గడు. వాడికి సంబంధించిన వారితో మనం పోరాటం. ఆకాశ మండలమందున దురాత్మల సమూహంతో పోరాటం. ఇది మన యుద్ధం. కనుక నరుడి కాలము భూమి మీద ఎలాగుందట? యుద్ధకాలమే. శరీర అవయవాలతో పోరాటం, దురాత్మ సమూహములతో పోరాటం, దేవునికి శత్రువు అయ్యే అపవాదితో పోరాటం, అంధకార శేఖర శక్తులతో పోరాటం. మరి ఈ పోరాటంలో, ఈ యుద్ధంలో మనం గెలవాలంటే ఏం చేయాలి? ఈ యుద్ధంలో గెలవాలి, అంధకార శేఖర శక్తుల్ని, అపవాదిని అన్నింటినీ జయించాలంటే ఎక్కడే ఉంది? ఏమనుంది? 10వ మాట, తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. ఈ యుద్ధాల్లో జయం పొందాలంటే, పోరాటంలో గెలవాలంటే దేవుడిచ్చిన మహాశక్తిని బట్టి దేవుళ్ళు ఎలా ఉండాలట? ఎవరిలో బలంగా ఉండాలండి? దేవుడిచ్చిన మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండి. మనకు బలం ఎప్పుడు వస్తుందంటే దేవుడిచ్చిన మహాశక్తి. మన దేవుడు ఎవరండి? మహాశక్తి. కొంతమందిని ఆదిశక్తి, పరాశక్తి, ఈ శక్తి, ఆ శక్తి, రకరకాల శక్తి అంటారు. కానీ మన దేవుడు ఎవరు? మహాశక్తి. హల్లెలూయా. అది ఆ శక్తి మనం పొందుకొని బలంగా ఉంటే వీటిలో మనకు విజయం వస్తుంది. ఇంకా ఏమన్నాడు? మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకోండి. అపవాది తంత్రాలను ఎదుర్కోవాలి. దేవుడిచ్చిన శక్తిని బట్టి సర్వాంగ కవచం ధరించుకోండి. అపవాది గారు ఏం చేస్తాడంటే తంత్రాలు, మంత్రాలు, తంత్రాలు అంటారు. మంత్రాలు అంటే ఏంటి? మంత్రాలతో ఏం చేస్తారు? మంత్రాలతో ఏం చేస్తారు? ఉన్నవి లేనట్టుగా చేస్తారు. తంత్రాలు అంటే లేనివి ఉన్నట్టు, రెండు అబద్ధమే. ఉన్నవి లేనట్టుగా, లేని ఉన్నట్టుగా చేయాలంటే దేవునికే సాధ్యం, ఇంకెవరికి సాధ్యం కాదు. మోషే గారు ఐగుప్తులో ఉన్నప్పుడు, ఐగుప్తు నుండి 40 సంవత్సరాలు అక్కడ సకల విద్యలు నేర్చి తన ప్రజల కోసమని బయటకు వచ్చేస్తాడు. బయటకు వచ్చేసిన తరువాత తన మామ దగ్గరికి వెళ్తాడు. వాళ్ళ మామ ఏమో యాజకుడు, పూజారి. ఆ పూజారి గారి పేరు పిత్రో. ఈయన ఏం చేస్తాడంటే, అల్లుడా ఎక్కడి నుండి వచ్చామంటే ఐగుప్తు నుండి వచ్చాను, సకల విద్యలు నేర్చేశాను అన్నాడు. అయితే అన్ని విద్యలు నేర్చేసావు కానీ ఇంకొక విద్య ఉండిపోయింది. ఏంటంటే, వెళ్ళి నా పశువులు గాడి, నా మందరకాయ అన్నాడు. అన్ని విద్యలు నేర్పినోడు ఈ విద్య చేస్తాడంటే, ఎంత అయిపోయింది, ఎంటర్ అయిపోయింది, డిగ్రీ అయిపోయింది, పీజీ అయిపోయింది, పిహెచ్డీ అయిపోయింది, అన్ని విద్యలు అయిపోయాక ఇప్పుడు ఏం చేయాలంటే నా మందరకాయ అంటున్నాడు. కాస్తారా? కానీ మోసే మామ మాటకు విధేయుడే. ఈ రోజుల్లో మామల మాటకు విధేయులైన అల్లుళ్ళు ఉన్నారా? పోదారి చెప్పిన మాటకు, అనగా యాజకుడు, పాస్టరు చెప్పిన మాటకు విధేయులైన సంఘస్థులు ఉన్నారా? కానీ మోసే ఉన్నాడు. అలాగే మీరు చెప్పిన మందరం కాసుకొని వెళ్ళిపోయాడు, అరణ్యం అవతలకి వెళ్ళిపోయాడు. అసలు అరణ్యం అవతలకి వెళ్ళకూడదు. ఏ మందలైనా అరణ్యం యువతలే ఉండాలి. అవతలకి వెళ్ళినామంటే అరణ్యంలో రకరకాల జంతువులు తినేస్తాయి. అయినా మనడు అవతలకి వెళ్ళిపోయాడు. ఎలా వెళ్ళిపోయాడో తనకే తెలియదు, దేవుడే అవతలకి తీసుకెళ్ళిపోయాడు. అప్పుడు అరణ్యం అవతల దేవుడు ఒక దర్శనం చూపించాడు. ఏంటది? ఒక పొద అగ్ని చేత మండుచుండెను కానీ కాలిపోలేదు. ఏంటి విచిత్రమో అనుకున్నాను. ఐగుప్తులు నేను ఎప్పుడు ఇలాంటి చూడలేదు. ఇన్ని విద్యలు నాకు తెలుసు కానీ ఈ విద్య ఎప్పుడు చూడలేదు. ఒక పచ్చని పొద అగ్ని చేత
మండుతుందట అగ్ని, ఆ పొద నిండా అగ్ని వస్తుంది, కానీ పొద కాలిపోవడం లేదు. ఏంటి విచిత్రం అని దగ్గరికి వెళ్ళి చూద్దాం అనుకున్నాడు. అప్పుడు ఆ పొదలో నుండి, ఆ అగ్నిలో నుండి దేవుడు మాట్లాడి, మోషే మోషే ఆగో, నీ చెప్పులు విడిచిపెట్టు, ఇది పరిశుద్ధ స్థలం. మన భక్తులందరూ అందుకే చెప్పులు విడిచిపెట్టాం. నిదానించి ఇంకా దగ్గరికి వచ్చాడు. ఎవరయ్యా అంటే, నేను ఉన్నవాడను అనువాడను అన్న దేవుడు, అబ్రహాము ఇస్సాకు యాకోబు దేవుడినయ్యా, నేనే నిన్ను ఇక్కడికి రప్పించాను. నీ మట్టుకు నువ్వు రాలే, మేము ఆమె పిలిస్తే నువ్వు రాలే, అరణ్యం దాటి నువ్వు రాలే. ఎవరు రప్పించారు? ఈ రాత్రి ప్రార్థనకి మన మట్టుకు మనం రాలే. ఎవరు రప్పించారు? ఆయనే తీసుకురాక మనం రాము. అస్సలు ఇష్టం నీకు. ఇదిగో ఒకసారి దర్శనం ఒకసారి చూడు, ఏంటది? పొద మండుతుంది తగ్గించారు, కానీ దాని అర్థం తెలుసా అన్నాడు. నాకు తెలియదు ప్రభువా, ఐగుప్తు దేశంలో 40 సంవత్సరాలు ట్రైనింగ్ అయ్యాను, కానీ మా ట్రైనింగ్లు ఇది ఎప్పుడు చెప్పలేదు అన్నాడు. చూసావా, పొదే, పచ్చని పొద. అనగా నా ఇశ్రాయేలీ ప్రజలు అలాంటి పచ్చని పొద లాంటి వారు. వాళ్ళు పచ్చని వాళ్ళు, ఆరోగ్యమైన వాళ్ళు, మంచి వాళ్ళు, పరిశుద్ధులు, మంచి పచ్చని. కానీ ఇప్పుడు ఐగుప్తులు ఏమవుతున్నారు? అగ్ని చేత మండుతున్నారు అక్కడ. అంటే ఫరో చక్రవర్తి వాళ్ళు ఏం చేశాడు? మంట అంటే కష్టాలు, మంటలు అనగా శ్రమలు, మంటలు అనగా నిందలు, మంటలు అనగా హింసలు, మంటలు అనగా బాధలు, శోధనలు, వేదనలు, రోదనలు, కష్టాలు, కన్నీళ్ళు మండుతున్నారు అక్కడ ఈ పొరవలే. కానీ కాలిపోలేదు, అంటే చచ్చిపోలేదు. ఈనాడు క్రైస్తవులు కూడా చాలామంది అవమానాలు, అనారోగ్యాలు, అప్పులు, ఆర్థిక పరిస్థితులతో మండుతున్నారు, కానీ చచ్చిపోలే, కానీ కాలిపోలే. దేవుడు అలా బ్రతికించే ఉంచుతున్నాడు. హల్లెలూయా. చూసిన వాళ్ళు అనుకుంటారు, అసలు వీళ్ళు ఎలా బతుకుతున్నారు? అవి ఎలా బతుకుతున్నారో వాళ్ళకి తెలుసు, దేవుడికే తెలుసు. అంటే ఈ దర్శనం చూపించడానికి నేను ఎవరిని తీసుకొచ్చాను. అది ప్రభు ఆగి నన్ను ఏం చేయమంటారు? ఈ పొద పచ్చగా ఉండాలంటే ఆ మంట తగ్గిపోవాలి. ఆ ఐగుప్తులో ఉన్న ప్రజలు బాగుండాలంటే వాళ్ళని నువ్వేళ్ళు విడిపించి తీసుకురావాలి. అందుకే నేను పంపిస్తున్నా. నేను వెళ్ళి చెప్తే నమ్ముతారా? ఎందుకంటే ఇంతకుముందు నేను కూడా అక్కడ ఒకటి ఈ వంటపూడిలోనే తోపుకొని, తిరుక్కొని, కొనుక్కొని, రోడ్డు మీద దొరికేవాడు, అందరికి బాగా తెలిసినాడు. మళ్ళీ ఆడే మైకి పెట్టుకుని ఏ సైన్ నమ్ముకోండి దేవుడు పప్పు తేడా చేస్తే నమ్ముతారా? ఏమంటే నమ్ముతారా? ఏమంటే నమ్ముతారా? ఎందుకు నమ్మరు? వారి బ్రతుకు మారితే నమ్ముతారు, లేదంటే నమ్మరు. ముందు నమ్మరతం. కొంతకాలం వాటిని పరీక్ష చేస్తారు. రోజు గుడికి వెళ్తున్నాడు కదా, అసలు ఎక్కడికి వెళ్తాడు చూద్దాం, గుడిలోని మాటలు పాటలు పాడుతున్నాడు, బయటని ఎలా ఉన్నాయో చూద్దాం అని కొంతకాలం నిన్ను టెస్ట్ చేస్తారు. ఆ టెస్ట్లో నువ్వు పాస్ అయిన తర్వాత అప్పుడు నిన్ను నమ్మి, అబ్బా ఇలాంటి వాడు ఆయన నిన్ను మార్చిన దేవుడు నాకు కూడా కావాలి, నేను వస్తానని అప్పుడు అక్కడ మోషే అంటున్నాడు, ప్రభువా వీళ్ళు ఎలాగ నమ్ముతారంటే, మోషే వెళ్ళే కొన్ని అద్భుతాలు నీ ద్వారా చేస్తాను. ఎలా చేయాలి? నీ చేతులు ఏముంది? కర్ర, మందకాసినాడు కదా, కర్ర ఉంది. నీ చేతులు ఏముంటే, నీ చేతులు ఉన్నదానితోనే నేను అక్కడ అద్భుతాలు. మన చేతులు ఏముంటే దానితోనే అద్భుతాలు. ఉదాహరణకి రేపు మనం మీటింగ్ ఒక 50,000తో పెట్టాలి అనుకోండి, 3 రోజులు. ఆస్తి గారు మనం ఏం చేయగలం? ఏదో దేవుడికి సాయం చేద్దాం, మీటింగ్ సాయం చేద్దాం అంటే నా దగ్గర 2,000 తప్ప పైసా ఎక్కువ లేదు, 2,000 ఏం చేయాలి? నీ చేతిలో ఏది ఉంటే దానితోనే స్టార్ట్ చేయాలి. 5,000 మంది అక్కడ ఉన్నప్పుడు ఏముంది అంటే ఏమి లేదు, మా చేతులు 5 రొట్టెలు 2 చేయాలి, అవే ఇవ్వు, దానితో అద్భుతం చేయాలి. సారిపత్తు విధవరాలు, అమ్మ నాకు అప్పం ఇవ్వు,
మంచినీరు ఇవే ఉన్నాయి దరిద్రుడు, నీ చేతిలో ఏది ఉంటుంది అన్నాడు. మన జీవితంలో కూడా నీ చేతిలో ఏది ఉంటే దాంతోనే దేవుడు అద్భుతం చేస్తాడు. నువ్వు స్టూడెంట్వా, నీ చేతిలో పుస్తకమే ఉందా, దాంతోనే అద్భుతం చేస్తాడు. అర్థమైందండి? నా 100% ఆరోగ్యానికి 50% ఆరోగ్యం అండి, మిగతా అంతా వ్యాధేనండి. అంటే ఆ 50% ఆరోగ్యంతోనే ఆయన కార్యం చేయడం మొదలెడతాడు. అర్థమైందండి? మన దేవునికి అసాధ్యం. అప్పుడు వెళ్ళి అద్భుతాలు చేయాలి, ఒక అద్భుతం చేస్తాడు. అంటే దేవుని శక్తి ముందు ఏ శక్తులు పని చేయవు అనడానికి ఉదాహరణ. మోషే వెళ్ళాడు, ఆ ప్రజలందరినీ నడిపించి తీసుకెళ్ళడానికి వచ్చాను. ఎవరు చెప్పారు? మా దేవుడు. మీ దేవుడు అంత గొప్పడు, మా దేవుడు గొప్ప శక్తివంతుడు. ఏది నీ దేవుని శక్తిలో ఒకసారి చూపించు అన్నాడు. అప్పుడు మోషే ఏం చేశాడంటే తన చేతిలో ఉన్న కర్ర కింద పట్టేశాడు. అదేమైపోయిందండి? పాము అయిపోయింది. అమ్మో మీరు భయపడుతున్నారు. అప్పుడు ఫరో చక్రవర్తి ఏం చేశాడంటే, ఐగుప్తు కదా ఈజిప్ట్, తన దగ్గర ఉన్న కొంతమంది మంత్రగాళ్ళు పిలిచి, శకుని గారిని పిలిచి, ఏదో దేవుని శక్తి ఆడ చూడండి పాములు చేస్తున్నాడు, మీరు చేయగలరా? మేము చేస్తాం. వాళ్ళు కూడా కర్ర మొక్కలు తెచ్చి పాములుగా చేసేసారు. ఇది పామే, అవి ఏదయ్యా దేవుని శక్తి? ఇదిగో మా మంత్రగాళ్ళు కూడా చేశారు పాములు, మరి నువ్వేం చేశారు? ప్రభు ఏంటి అయిందంటే మోషను అలా చూడండి. అలా చూస్తూ ఉండగా మోషే చేసిన పాము నోరు తెరిచి ఈ మంత్రగాలు చేసిన పాములన్నింటినీ మింగేసింది. హల్లెలూయా. అంటే మహాశక్తిమంతుడైన దేవుని శక్తి ముందు జగలోక సంబంధమైన ఏ శక్తులు పనికిరావు. కాబట్టి మనం ఈ అపవాది తంత్రాన్ని ఎదుర్కోవాలంటే దేవుని శక్తిని పొందుకోవాలి. నీ శక్తితో నువ్వు జయించలేవు. అందుకు దావీదు యుద్ధానికి వెళ్ళినప్పుడల్లా యుద్ధము జయము యెహోవాదే, శక్తి యెహోవాదే, బలము యెహోవాదే. మరి అన్ని యెహోవా అయితే నువ్వు చేసిన పని ఏంటి? ఒకవేళ మనలాంటి వాళ్ళు అక్కడ ఉంటే మరి యుద్ధం యెహోవాదే, మరి నువ్వు ఎందుకు వెళ్ళకూడదు? ఇంటికి వెళ్ళకూడదు కదా. అన్ని యుద్ధము యెహోవాదే, జయము యెహోవాదే, బలము యెహోవాదే. మరి నువ్వేం చేస్తుంటే ఆయన తరపున నేను అక్కడ నిలబడతానండి. నేను రాత్రి అంతే దేవుని తరపున నిలబడ్డాను. ఈ వాక్యము దేవునిదే, వాక్యంలో ఉన్న జ్ఞానము దేవునిదే, వాక్యంలో ఉన్న శక్తి దేవునిదే, వాక్యం ద్వారా జరిగిన అద్భుతాలు దేవునిదే. కానీ దేవుని తరపున చేస్తుంది. ఎహెజ్కేలుతో అంటాడు, నరపుత్రుడా నువ్వు చక్కగా నిలబడు, నేను నీతో మాట్లాడుతున్నాను. ఎవరితోనంటే ఎహెజ్కేలు ఏమన్నాడు? నరపుత్రుడా నువ్వు చక్కగా నిలబడు, నేను నీతో. ఎవరితో మాట్లాడతాడు? ఎవరితో మాట్లాడతాడు? దేవుడు ఎవరితో మాట్లాడతాడు? చక్కగా నిలబడతారు, వాళ్ళతో మాట్లాడతాడు. నరపుత్రులు అంటే అందరు పుత్రులతో మాట్లాడతాడు. నువ్వు చక్కగా నిలబడు, నేను నీతో మాట్లాడు. నువ్వు దేవుని కొరకు నిలబడంతే ఆయన మాట్లాడేస్తాడు. మనం నిలబడలేదు, ఆయన కొరకు నిలబడ్డాడు. సువార్తగా నేను నిలబడతాను, ఉపవాస ప్రార్థన నేను నిలబడతాను, ఓల్ నైట్ ప్రేయర్ నేను నిలబడతానండి, విజ్ఞాపన ప్రార్థన నేను నిలబడతాను. ప్రభు నేను నిలబడతాను, దేవునికై నేను నిలబడతాను, దేవుని పని అలా ఉంటే చాలు. ఆయన నేను నిలబెట్టాను. మనం నిలబడలేము, ఆయన నిలబెట్టాలి. అందుకే కొరింథీ పత్రికలో పౌలు అంటాడు, తాను నిలుచున్నానని తలంచుకున్న వాడు పడిపోకున్నట్లు జాగ్రత్త. కాబట్టి దేవుడు ఇచ్చిన బలం, ఆ శక్తితోనే మనము మన శత్రువులను ఓడించవచ్చు, అపవాదిని ఓడించవచ్చు, అపవాది తంత్రాలను ఓడించవచ్చు, అవయవాల్లో పోరాడు భోగాన్ని ఓడించవచ్చు, భోగాచరణ కోరికలను ఓడించవచ్చు. అందుకే యోగు భూమి మీద నరుల కాలం యుద్ధకాలం కాదా? అవును, యుద్ధకాలం. ఎందుకు ఆయన ఆ మాటలు అక్కడ యోగు గ్రంథంలో రాయబడ్డాయంటే, యోగు చాలా యుద్ధాలు చేశాడు. ఎటువంటి యుద్ధం చేశాడండి? ఎటువంటి యుద్ధం చేశాడు? ఆయనకి ఎన్ని గొర్రెలు? 7,000 గొర్రెలు ఒక్కసారి పోయాయి. ఎంత ఆస్తి కోల్పోయాడండి? అది యుద్ధం కాదా? 3,000 ఒంటెలు
ఒక్కసారి పోయాయి, చచ్చిపోయాయి. అది యుద్ధం కాదా? 500 జతలు ఎడ్లు, 1000 ఎడ్లు అంటే ఎన్ని వేల ఎకరాల భూములు ఉన్నాయో చూడండి, అన్నీ పోయాయి. అది యుద్ధం కాదా? 500 ఆడగాడిదలు అంటే 500 ఆడగాడిదలు మోసినంత బరువులు వ్యవసాయం. అది యుద్ధం కాదా? 7 కొడుకులు 3 కూతుర్లు భోజనానికి కూర్చుని 4 దిక్కుల నుండి గాలి వచ్చి పడగొడితే యజమాని ఒకేసారి చచ్చిపోయారు. అది యుద్ధం కాదా? శరీరం నిండా పురుగులు చిలపెంకలతో గోపుకుంటున్నాడు. అది యుద్ధం కాదా? వీటన్నిటికి మించిన భార్య వచ్చి దేవుని దూషించి చచ్చిపోయిన ఆయన నీకు దాంట్లో అంటాను మూర్ఖుడా. అది యుద్ధం కాదా? స్నేహితులు వచ్చి, రకరకాల వ్యక్తులు వచ్చి, ఇతను బయట నీతిమంతుడు గొప్పడే, ఏ పాపం ఉందో నీలో, నీ పూర్వజన్మ సుకృతమేమో. అది యుద్ధం కాదా? కనుక ఆ యుద్ధ వీరుడు వాటిని జయించాడు. జయించి ఏం పొందాడు? 2 ఆశీర్వాదం పొందేశాడు. హల్లెలూయా. కనుక ఆ గ్రంథంలో రాయబడింది, భూమి మీద నరుడి కాలం ఎటువంటిదట? యుద్ధకాలం. ఆ యుద్ధకాలంలో యోగులు జయించాడు. రాత్రి గల సమయంలో నీ జీవితం, నా జీవితం కూడా యుద్ధకాలం. యుద్ధమే, ప్రతిరోజు యుద్ధమే. మనకి తెల్లవారి ప్రార్థనకి వెళ్తాను, లెగుతానని ఆత్మ అంటే శరీరం అంటే నేను లెగుతా మొక్కలు లోపలికి వెళ్ళిపోతాయి బాబు, పళ్ళు ముందుకు వచ్చేస్తాయి, పళ్ళు ఎవరు అయిపోతాయి, అసలు నేను గ్లామరైతే అయిపోతావు. యుద్ధం, అన్నిటికీ యుద్ధమే. నరుడి కాలం యుద్ధకాలం. ఈ యుద్ధంలో మనం చేయాలి, జయించాలి, గెలవాలి. ఖచ్చితంగా మనమంటూ మనం గెలవలేము. ప్రభు యొక్క మహాశక్తితో నింపుకోవాలి. శారీరకంగా మంచి శక్తి కావాలంటే ఏం చేయాలా? శారీరకంగా మంచి శక్తి పొందాలంటే ఏం చేయాలి? మంచి ప్రోటీన్లు ఉన్న మంచి ఫుడ్ తీసుకోవాలి. ఫుడ్డే కదా శరీరానికి ఆరోగ్యం ఇచ్చింది, ఫుడ్డే. మంచి పోషకాలు తీసుకోవాలి, అంతే, ఇంకేం లేదు. మరి ఆత్మలో బలం పొందాలంటే ఏం చేయాలి? వాక్యం అనే ఫుడ్ తీసుకోవాలి. అందుకే మీకు రోజు బాధపడదు. మీకు ఇష్టం లేకపోయినా మీరు తిట్టుకున్నా, ఈ పాస్టర్ గారికి ఒక దాంట్లో ఆయన ఇలాంటి పాత్ర దొరికాడు, ఉదయం సాయంకాలం చనిపోతున్నాడు అనుకున్నా. ఎందుకంటే మీరు శక్తిమంతులు అవ్వాలని, బలంగా ఉండాలని, ఆత్మ బలంతో శరీరెత్తులను చంపాలని కదా. కాబట్టి ఆ విధంగా మనం మంచి ఫుడ్. ఈ వాక్యం ఎలాంటిదంటే ఆ ఒక్క మాట చదవండి, ముగిస్తాను. ఫిబ్రవరి 4:12 వాక్యం ఎటువంటిది? ఈ ఒక్క మాట చదవండి. దేవుని వాక్యము సజీవము, బలము, 2 అంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి, ప్రాణాన్ని, ఆత్మను, కీళ్లను, మూలుగులను విభజించునంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులు, ఆలోచనలు శోధించుతున్నది. అదండి దేవుని వాక్యం ఎటువంటిదండి? సజీవము. మరణం లేదు. వాక్యానికి మరణం లేదు, దేవుని మాటకి మరణం లేదు. ఆకాశము గతించిన నీ మాటలు గతించవు యేసయ్యా. ఆకాశము గతించిన నీ మాటలు గతించవు. సున్నయైనను ఒక్క పుల్లైనను, సున్నయైనను ఒక్క పుల్లైనను గతించవు యేసయ్యా. నీ మాటలు గతించవు. సున్నయైన పుల్లైన ఆకాశము గతించిన నీ మాట గతించదు. సజీవము, దానికి మరణం లేదు. దేవుని వాక్యము బలము, ఆ బలానికి మించిన బలం లేదు. అది ప్రాణాన్ని, ఆత్మను, కీళ్ళు, మూలుగులు. కొంతమందికి కీళ్ళు బాగా, కొంతమందికి మూలుగులు లేవు. మూలుగులో జ్యూస్ అయిపోయిందండి. ఆ జ్యూస్ అయిపోయిన వాక్యం పెట్టు, జ్యూస్ చూడడం. ప్రాణాన్ని, ఆత్మను, హృదయం, ఆలోచనలు, తలంపులు శోధిస్తుంది. కనుక
అంత గొప్ప వాక్యం చేత నింపబడి దేవుని శక్తితో ఎవరైతే ఉంటారో వాళ్ళే ఈ యుద్ధ కాలంలో విజయాన్ని సాధించారు. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనం అనుగ్రహించుకుంటారు. పరిశుద్ధులు అయిన తండ్రి, విత్తబడి మాటలు అందరూ ఫలించినప్పుడు సహాయం చేసి ఈ రాత్రి ప్రార్థన లేకుండా అందరమే ఏ మహిమ. భూమి మీద నరుడి కాలం యుద్ధ కాలమే. ఈ యుద్ధంలో ఓడిపోతున్నారు చాలా మంది, నాశనమై నరకానికి పోతున్నారు. గెలుస్తున్నారు, అది నిన్ను బట్టి, నీ వాక్యం బట్టి, నీ శక్తి నిన్ను వల్ల ఇహలోకాన్ని గెలిచి పరలోకానికి వారసులు అయిపోతున్నారు. అటువంటి కృప మీరు మనం దయచేసి క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం సంధి కూడి ఉన్న మనకు సర్వలోక పరిశుద్ధులు సామరిడన్ ప్రెస్బిటేరియన్ సంఘానికి జరగబో కార్యాలను సదాకాలం కూడా నడిపించుకుంటారు.